మరి వెళ్ళేపోతే ఇమేజ్ మధ్యలో బర్ర వచ్చేస్తాయి. మనకి ఏం తెలియక మొత్తం కరెంట్లు మార్చుతాం, కేబుల్ మార్చుతాం, కెమెరా మార్చిన, డివిఆర్ మార్చిన, అన్ని మార్చిన ఓకే అండి. ఎర్త్ను బాగా కొంచెం కంట్రోల్ చేసే బిఎన్సి. మనకి బిఎన్సి 3 రకాలు ఉంటాయి. ఒకటి పిన్ బిఎన్సి, నార్మల్ గా మనం చూపించాం కదా అవి వాడేది. తర్వాత వైర్ బిఎన్సి, ఇంకొకటి స్క్రూ బిఎన్సి. స్క్రూ బిఎన్సి 2 రకాలు, 3 రకాలు. సో మీరు ప్రాక్టికల్ చేసిన బిఎన్సి అది వైర్ బిఎన్సి, స్క్రూ టైప్ లోపల లైట్ గా అది ఎర్త్ బేస్డ్ అంటారు. ఇట్లా మిగతావి ఎర్త్ కొంచెం కంట్రోల్ చేయు. సో మనం ఎక్కడైనా ఎక్కువ రోజులు రావాలి అంటే ఫస్ట్ మనం వాడవలసిన బిఎన్సి పిన్ బిఎన్సి. అన్ని వేసి రావట్లేదు అనుకోండి, అప్పుడు మీకు చెప్పాను డివిఆర్ బ్యాక్ సైడ్ పైన ఒక స్క్రూ ఉంటుంది, దానికి అంత కనబడదు. అది దేని ఎర్త్ స్క్రూ. అది బాగానండి. ఆ ఎర్త్ స్క్రూ దగ్గర నుంచి ఒక వైర్ తీసుకొచ్చి అని ఇన్స్టాంట్ గా ఎస్ఎంపిఎస్ లో ప్లస్ మైనస్ ఉంటుంది. ఆ స్క్రూ దగ్గర నుంచి వైర్ తీసుకొచ్చి మైనస్ కనెక్ట్ చేస్తే మనకి అలలు, గీతలు, చెత్త చదవరు ఏదైనా ఉంటే స్లోగా తగ్గకుండా నూడలు అయిపోద్ది. అంటే ఎక్స్ట్రాగా వచ్చిన ఎలక్ట్రాన్స్ ని మళ్ళీ బైపాస్ చేస్తూ మైనస్ చేస్తాం. ఇది ఎర్త్ కంప్లీట్ అని తెలుసుకోవడానికి. అప్పుడు చెప్తా బాబు ఇది ఎలాగైతే పోతాయని చెప్తే ఆడు ఎర్తింగ్ అనేది వాడు చేసుకో. లేదు బాబు నీకే తెలుసు అంటే సింపుల్ గా తెలుసు మనం చేసుకోవచ్చు.